నాకు సామి సామి అయితే చాలా కష్టమైందండి. ఎందుకంటే డాన్సింగ్ ఈజ్ వన్ థింగ్, ఇమోటింగ్ ఈజ్ వన్ థింగ్. కానీ సామి సామి లాంటి సాంగ్ ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తగ్గిన లైక్ క్యారెక్టర్ లాగా డాన్స్ చేయాలి. అండ్ ఆల్సో ఇట్ వాజ్ అన్ అ వెరీ డిఫరెంట్ మేనరిజం. ఇప్పుడు నేను మైండ్ బ్లాక్ చేసా, వాటర్ బ్యూటీ చేసా, అన్ని సాంగ్స్ చేసా. అంటే డాన్స్ నంబర్ అంటే ఈ 2 సాంగ్స్ చేశా. కానీ సామి సామి ఈజ్ అ డిఫరెంట్ లెవెల్. ప్రోమో చూస్తే కొంచెం అర్థమవుతుంది, కానీ అది నేను చూసేటప్పుడు ఇది నేనేనా అని ఒక క్వశ్చన్ పెట్టుకున్నాను. అంటే ఐఎమ్ భరతనాట్యం డాన్సర్ అండి. ఐ యూస్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్ ఇన్ స్కూల్ అండ్ ఆల్. ఫోక్ అండ్ భరతనాట్యం చేయొచ్చు, కానీ ఇలాంటి సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. I think they're two very different people. Their working styles are very different. Of course, both of them are like biggest stars, so I'm nobody to comment on any of them. Kani, I think the only thing I can say is I've learned couple of things from Mahesh sir. I've learned couple of things from Bunny sir. And I'm a better person today because of the things I've learned. I think the reason ee roju ikkada kurchunanante one, the choices that we've made. Two, my team who's gotten such choices and who are helping me make these choices. Three, బీ విల్లింగ్. అంటే ప్రతి ఒక్క ఫిల్మ్ చేసేటప్పుడు ఒక నేర్చుకోవాలి అనే ఒక క్రేవింగ్తో మనము మన యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన లాంగ్వేజ్ కూడా ఇప్పుడు ఇంత తెలుగు మాట్లాడవచ్చు అంటే ఇన్ దీస్ 4 years I've learned. సో ఐ థింక్ ఇట్స్ అ ప్రాసెస్. కానీ ద హోల్ క్రెడిట్ గోస్ టు పీపుల్ హూ ఐమ్ వర్కింగ్ విత్. ఇప్పుడు ఐ థింక్ బికాస్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ చలో, Geeta Govindam happened. After success of Geeta Govindam, you know, films like Bhishma, films like all of this Sarileru and Pushpa happened. So I think it's for the people who I'm working with also. Sami Sami song. అదొక్క సాంగ్ చాలా కష్టపడి చేశాను సార్. అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేయాలి అంతే. నో, బట్ సీరియస్లీ ఐ థింక్ హోల్ జర్నీ ఆఫ్ పుష్ప అందరికీ చాలా ట్యాక్సింగ్గా ఉండే సార్. ద లొకేషన్స్, ఆ మేకప్ వేసుకొని ఇమాజిన్ లైక్ 6 hours యూ హ్యావ్ టు సిట్ లైక్ దిస్, యూ కాంట్ సిట్ బ్యాక్, యూ కాంట్ సిట్ లైక్ దాట్, యూ కాంట్ రెస్ట్, ఏం చేయలేము. సో ఐ థింక్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్క్ రియలీ హార్డ్. అంటే రియలీ హార్డ్ అంటే అన్ని ఫిల్మ్స్ రియలీ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఇది 4 filmsకి రియలీ హార్డ్ వర్క్ దీంట్లో చేసామండి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ క్యారెక్టర్? I think first challenge was learning Chittoor slang, and second challenge was maintaining and knowing how to pull off such makeup and hair and ఎట్లా మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు వాక్ చేసేలాగా డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే రీతి డిఫరెంట్ ఉంటుంది. అన్నీ అంటే దే వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వెన్ అంటే ఒక షార్ట్ తీసేటప్పుడు డైరెక్టర్ ఒక లెన్స్ త్రూ చూస్తారు. అది అయిన తర్వాత కట్ అయిన తర్వాత దే ఆర్ లైక్ యూ హెవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అంటారు కదా. దెన్ యూ ఆర్ లైక్ అమ్మా ఓకే, దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. అంటే నేను డైరెక్టర్స్ బేబీ అండి. డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నేను వింటా, అదే నేను చేస్తా. సో వాళ్ళు హ్యాపీగా అయితే I think it's more than de-glam. I think I'd call it raw. De-glam also, it's not, and I think it'll be glamorous, normal, de-glam, raw. And we are in a raw phase. But that's what makes Pushpa so special kada. Ante it's powerful. Pushpa ante like elli nenu kuda wait chestunna. Like I'm literally waiting 17th elli audience toti కూర్చొని చూస్తానండి. చూసేటప్పుడు మనము
we're going to enter a world. We're going to enter a world. First characters చూస్తాం. ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, అది వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని చూసి then we'll be like, okay, so this is a story. So I'm legit telling you, I'm going to be entering into a new world. So it's raw. It's like seeing someone anywhere, you know. So yeah, I'll just say we've done the best we can. First shot was what? అది అంటే the whole time from the caravan to the location I was like first shot ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అని ఒక 10,000 times I think I've asked myself. కానీ I think while the process, Suku sir and the direction department, makeup department, costume department, andaru we were figuring out what this character is. Endukante this is not a common character, it is a very new character. So figuring out is happening while we're shooting also. So it was quite interesting. సో అంటే సిగ్నల్ లేని ప్లేస్లో కూడా చేయడం అంటే ఎట్లా అనిపించింది? అందుకే అండి మా పేరెంట్స్ మమ్మల్ని డిజోన్ చేసేసారు. అంటే కాల్ చేస్తే పిక్ చేయరు, కాల్ చేస్తే అన్అవైలబుల్ కాల్ చేస్తే. ఐ థింక్ ఇట్ వాజ్ హార్డ్ అండి. ఆర్ లొకేషన్స్ వర్ క్వైట్ ఫార్. మారేడ్మల్లిలో వీ టు స్టే ఇన్ ద వుడ్స్ రెసార్ట్. కానీ అక్కడ నుంచి 3-4 hours జర్నీ, దాని తర్వాత 2 hours మేకప్ రాయడం, దాని తర్వాత 1-2 hours we used to sit and practice the scenes. So it's been quite a taxing journey, not only for us, I think even our families. Ippudu if I call my mom, I'm like, mummy enduku call cheyaledanటే ఎందుకు కాల్ చేయాలి, టీవీలో చూస్తున్నాం చాలు, ఈ పని చేసుకుంటారు. I know, crazy, no? అంటే such big things. ఫస్ట్ 2 parts అనేది మనము అంటే స్టోరీ కొంచెమైనా తెలిస్తే ఇది ఇట్ వాజ్ అండర్స్టాండబుల్ దట్ ఇట్ వాజ్ 2 parts. బికాజ్ వన్, అగైన్ లైక్ ఐ సే, we're entering into a new world. So you can't convince the audience that it's a new world in just 2.5 hours, right? You'll have to take time. So ఇలాంటి ఫిల్మ్, ఇంత పెద్ద ఫిల్మ్ అన్నప్పుడు it is a known that it will turn into 2 parts, and I'm glad it did. And secondly, 5 languages pan India film ante I think this was mainly for fans everywhere. Ippudu Telugu film Telugulone చూస్తే బాగుంటుంది, కన్నడ ఫిల్మ్ కన్నడలోనే చూస్తే బాగుంటుంది, హిందీ ఫిల్మ్ హిందీలోనే చూస్తే బాగుంటుంది. సో ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని వీ వాంటెడ్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ టు బీ ఎక్స్ట్రీమ్లీ రీచబుల్ ఫర్ ద ఫిల్మ్, టు అండర్స్టాండ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ వై ఫిల్మ్స్ ఆర్ స్టార్టింగ్ టు గో పాన్ ఇండియా నౌ ఈజ్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు ఫిల్మ్స్లా ఇంకా సెలబ్రేట్ చేయొచ్చు అని. సో ఐ థింక్ ఐ రియలీ లవ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పాన్ ఇండియా, అండ్ it's going to be a common thing henceforth. ఇప్పుడున్న క్యారెక్టర్స్లో ఈ మూవీలో ఇంకా బాగా హైలైట్ అయింది సునీల్ గారి క్యారెక్టర్. అనసూయ అండ్ సునీల్ గారి ఆ క్యారెక్టర్ ఎలా ఉంది? ఆ సునీల్ గారి క్యారెక్టర్ ఆయనతో మీ జర్నీ అంటే సునీల్ గారితో అన్ఫార్చునేట్లీ I didn't have any scenes, but ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత I was like, who are these people? నాకు కూడా I couldn't believe that these were Sunil sir and Anusuya ma'am and Fahad sir. Luckily because ఆ ఫస్ట్ లుక్ వచ్చింది, సో అది చూసా, అండ్ ఫహద్ సర్ లుక్ కూడా అదిరిపోయింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, కానీ హూ ఆర్ దీస్ క్యారెక్టర్స్, న్యూ పీపులా అది ఇది అన్నప్పుడు జూమ్ చేసి ఒక 2 minutes కూర్చొని చూస్తే సునీల్ సార్ అండ్ అనసూయ మ్యామ్ అని అర్థమైంది. బట్ Bunny sir toti, I think the whole just knowing Bunny sir is nice.
I think he's extremely special to me. He's extremely special for doing Pushpa. Like, of course, I'm doing Srivalli for his Pushpa, so I'm really happy. Bunny sir, human being laga, or Bunny sir as an actor, or Bunny sir as this character, is all amazing. ఏం చెప్పాలి? సెట్లో ప్రశ్మిక అని పిలుస్తారండి. సో ఐ ఫీల్ సో షై, బట్ ఐ థింక్ హీస్ అంటే I don't know, like he's been very close to me. He's been almost like a friend, rather than a star. Ante star Allu Arjun ani నాకు తెలుసు కానీ పుష్ప అయిన తర్వాత I feel like he's much closer than just a co-star, So సోషల్ మీడియాలో మీరు ఎక్కువ అంటే ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఫ్యాన్స్తో నాకు పర్సనల్గా టచ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఐ థింక్ మనం చేసే పని, మనము ఇంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తున్నాం, మనం ఇంత పని చేస్తున్నాం కదా. సో మన ఫ్యాన్స్తో ఐ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు చెప్తుంటారు డోంట్ వర్క్ సో హార్డ్, టేక్ కేర్, టేక్ రెస్ట్, అది ఇది అని అమ్మ చెప్తుండే. సో నౌ మై మమ్స్ జాబ్ మై ఫ్యాన్స్ ఆర్ డూయింగ్, సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ ఐ థింక్ till I become like some 75, 80, till I die, I think I'll be talking to them probably. I'm like, బాగున్నారా నాన్న, మీ పిల్లలు బాగున్నారా, ఓకే నాన్న, మీ గ్రాండ్ చిల్డ్రన్ బాగున్నారా అని అడుగుతుంటా అప్పుడు. బట్ ఐ థింక్ ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత జాయ్గా కూర్చోని అంటే ఐ థింక్ దే ఆర్ ద రీజన్. తక్కువ టైంలోనే మీరు పాన్ ఇండియా క్రష్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? I don't know how that happened, but I think that's how much. కాదు, ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే అది వస్తుంది. పాన్ ఇండియా క్రష్ అంటే ఇది మన ఫ్యాన్సే చేసుంటారు. ఇది గూగుల్ కాదు. గూగుల్ నేను ఎవరు అని తెలుసా తెలీదా నాకు ఇంకా తెలియదు. కానీ మన సినిమాలో టాప్ హీరోయిన్ సమంత గారు స్పెషల్ సాంగ్ చేయడం, మీరు అదే స్థాయిలో వెళ్తా ఉన్నారు. సాంగ్ చూసినప్పుడు చేయొచ్చు కదా, చూస్తారా మీరు? No, but Sam looks stunning in the song. Sam is stunning in general. Pushpalo oka special song chesarante when I first got the message, I was very happy. I was very happy for her. I was very happy for the film. I was very happy in general. Endukante it's the first time we're seeing her like that, and we all know she can dance like very beautifully, and she's a beautiful woman. So I was just waiting. Fans. నేను నిజంగా చెప్తున్నానండి, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఐ నో రేపు డల్గా ఉంటే వాళ్ళు అడుగుతారు ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని. సో ఇప్పుడు హ్యాపీగా ఉంటే దే విల్ ఆల్సో బీ హ్యాపీ. అంటే ద మోస్ట్ మాస్ సాంగ్ ఐవ్ డన్ ఇస్ సామి సామి అని. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్లో ఉంటే చూద్దాం. ఇలాంటి స్పెషల్ సాంగ్ ఐ డోంట్ నో, ఐ కుడ్ డూ మై ఐ డోంట్ నో. ట్రైలర్లో చూసారుగా. అది కాకుండా చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ నో ఇఫ్ నచ్చేది చాలా నచ్చింది సాంగ్. ఓకే వెయిట్, చిచి నో నాకు నచ్చదు, ఇప్పటికి ఇప్పుతుండే ఉంటాను. I don't know if I can say this, but నీ ఫ్రెండ్ కేశవా దుడ్డు ఇచ్చినామంటే నవ్వెత్తే.
ఆడియన్స్కి వస్తారా, బండి కోసం వస్తారా, సినిమా కోసం వస్తారా? ఒప్ప అందరూ బన్నీ సార్ కోసం అమ్మా హార్ట్. ఓకే, ఆడియన్స్ కోసం డిసెంబర్ 17th మార్క్ చేసుకోండి. డిసెంబర్ 17th రిలీజ్ అవుతుంది, కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. బట్ డిసెంబర్ 17th మీరు ఇంకొక వరల్డ్ ఎంటర్ అయిపోతున్నారు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నేను కూడా మీతో ఫిల్మ్ వచ్చి చూస్తున్నా. సో ఐ హోప్ వీ హ్యావ్ అ బ్లాస్ట్. నేను డబ్బింగ్ చేశా. సో డబ్బింగ్లో చూసేటప్పుడు నేను మాత్రం మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశా. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. పుష్ప గురించి చాలామంది చాలా అంటున్నారు. సో మిమ్మల్ని మళ్ళీ నేనేం చెప్పను కానీ 17th ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడండి. మళ్ళీ మళ్ళీ వస్తారు అని నాకు తెలుసు. థ్యాంక్ యూ, అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్సో కోవిడ్ అయిన తర్వాత ఇది ఒక పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మనకు తెలుసు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో 17th I'll see you there. I love you. God bless you. Stay safe, stay happy. 21 years after Miss Universe title India gechukku. Yes. Wishes chelaga. Okay. 21 years in Tarata, we have a winner from India in Miss Universe, no? Yeah. Miss Universe, congratulations, my love. You are beautiful. You have done well. You have made India proud. God bless you, and sending you love from Hyderabad. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.